ఇప్పుడు యూరియా గురించి చూసుకుంటే రైతులు మీరు లైన్లో నిలబడొద్దు, చెప్పులు పెట్టొద్దు, క్యూ లైన్లో నిలబడొద్దు, మీ గోసలు చూసి మేము యాప్ను తీసుకొచ్చాము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? వాస్తవానికి ఏంటంటేనండి, షాపులలో లేని యూరియా బత్తాలు యాపులలో ఎక్కడ దొరుకుతాయి సార్? ఇప్పుడు ఒక ఫార్మర్గా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొని పని చేసుకునే అవకాశాన్ని కూడా మీరు లాగేసుకుంటారా అండి? ఆయనకి ఏం అవసరం అండి? ఈ ఫోన్లు ఎందుకు కావాలి ఆయనకు? ఈ యాప్లు ఎందుకు కావాలి? ఈ నెట్ ఎందుకు కావాలి? డాటా ఎందుకు కావాలి? ఫోన్లో రీఛార్జ్ ఎందుకు కావాలి? పైసలు ఇస్తే బస్తాలు ఇచ్చేటువంటి మార్గం చూడండి సార్. దానికోసం క్యూలో కేసీఆర్ గారు లేకుండా చేసినారు. 3 నెలల ముందే బస్తాల షాపులలో నిలువ ఉండేది. ఎన్ని బస్తాలు అడుగుతా అన్ని బస్తాలు ఇచ్చిండు. పూర్తిగా రైతును రాజును చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. గత మాజీ ముఖ్యమంత్రి వరులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా రైతు సంక్షేమం కోసం సంక్షేమ నిధులు పెట్టి, కొత్తగా ఆయన ఇప్పుడు మీరు మీటింగులు పెట్టుకోవడానికి ఉపయోగపడుతున్న క్లస్టర్లు పెట్టి, కల్లాలు పెట్టి, వాళ్ళకు రైతు బంధు ఇచ్చి, రైతు భరోసా ఇచ్చి, టైంకు ఎరువులు ఇచ్చి ఎన్నో విధాలుగా కాపాడండి సార్. పంట నష్టపోతే నష్టపరిహారం కూడా ఇచ్చిండు. మొన్నటి దాకా కూర్చున్నటువంటి పంటల నష్టాన్ని కూడా మీరు ఈ పూటకు తిరిగి ఆ డబ్బులు కూడా పంచలేదు. మీరు ఎక్కడ కొత్తగా యాప్ అని చెప్పిండు. తప్పించుకోవడానికి ఏదో అంటారంటే ఏదో అన్నట్టు, ఏదో చేయలేదు, ఏదో కనపడ్డది కర్రగా తెల్లగా అన్నట్టు తప్ప. మీరు బత్తాలేండి సార్, యాప్లు మాకెందుకు?